కృష్ణలంక సీఏ నాగరాజు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నాయి. ఏదైతే ఉందో సాయి కృష్ణ విధాంతం బయటకు వచ్చిందో, సాయి కృష్ణ విధానం తర్వాత గతంలో ఏదైతే ఉందో ఈ యొక్క కృష్ణలంక సీఏ నాగరాజు బాధితులు జరుగుతున్నారు. ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. మరిన్ని కేసులు బయటకు వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిశుభ్ర వెంకటేశ్వర. అసలు ఏం జరిగింది, పేరు వెంకటేశ్వర, అసలు ఏం జరిగింది ఏంటి అలా బాగా తెలిసి ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి అసలు నాగరాజు సంబంధించి సీఏ నాగరాజు మీ బాబు ఏం చేసి ఏంటి అసలు ఏం జరిగింది? నా కొడుకు పేరుపోగు క్రాంతి కుమార్ ఒక రౌడీ షీటర్గా అక్కడ నమోదయ్యింది. రౌడీ షీటర్ అయినంత మాత్రాన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలి తప్ప థర్డ్ డిగ్రీ ఇవ్వటము, పోలీసులు చెప్పిన పనులు చేయకపోతే పిలిచి కొట్టడము, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చి తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా ఆ వేధింపులకి తట్టుకోలేకే నా కుమారుడు చనిపోవడం అనేది జరిగింది. ఎందుకు చనిపోయాడు అనే విషయం మాకు తెలియటానికి మే 21న జరిగినప్పుడు సాధారణ మరణం అంటే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు, కారణం తెలీదు, ఏదో భయపడి ఉంటాడు అనే దాంతో అనుకున్నాను తప్ప మాకు విషయాలు ఏం తెలియవు. నేను 30వ తేదీన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనే దాని మీద విజయవాడ ఐలాపురంలో సభ నిర్వహిస్తున్నాను. ఆ సభ అనంతరం అంటే ఈ 21 జరిగింది, 22, 23 ఇవన్నీ కూడాను ఆ కార్యక్రమాలు నిర్వహించాం. అంటే హెల్ప్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. పురుగుల మందు తాగాడు ఇంట్లో. ఉదయం 10:30కి పోలీసులు వచ్చి సిఐ గారు రమ్మంటున్నారు, నువ్వు రావాలి అని చెబితే తీసుకెళ్తే నన్ను చంపేస్తారని చెప్పేసి అతను అనటం జరిగింది. ఆ తర్వాత మా ఆవిడ ద్వారా కూడాను వాళ్ళు పిలిపించడం జరిగింది. అయినా అతను రాకుండా, మీకు తెలియదమ్మా నన్ను తీసుకెళ్తే చంపేస్తారని అతను తలుపులు వేసుకుని మరి పురుగుల మందు, గుళికల మందు తాగాడు. అతను తాగి చనిపోతూ సెల్ఫ్ వీడియో పెట్టాడు. అది అప్పుడు మాకు తెలియదు. మేము హెల్ప్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ రోజు అతను చనిపోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మునిగి తేలుతూ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా అనే మీటింగ్ పనిలో కూడా ఉండి మళ్ళీ దాన్ని మధ్యలో ఆపడం బాగోదని అట్లా నిర్వహించారు. ఆ తర్వాత పెదకర్మ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ పెట్టుకునే క్రమంలో ఇల్లు సర్దుతున్న సమయంలో ఈ వాడు ఫోన్ ఎక్కడ అని చెప్పేసి అడగటం, అప్పుడు మేము తీసి చూడటం, దాంట్లో సెల్ఫ్ వీడియో ఉండడం, అది సిఐ నాగరాజు వేధింపుల కారణంగానే నేను చనిపోతున్నాను, 3 నెలలుగా నా మీద వేధిస్తున్నాడు, నేను ఒక ఎస్సీ మాదిగ కులస్తులుగా పుట్టడమే నేను చేసిన తప్ప అని చెప్పేసి అతను ఆ విధంగా ఇచ్చిన వాంగ్మూలం, మరణ వాంగ్మూలం ఏదైతే బలవన్మరణం ఉందో దానికి మేమందరం కూడా కుటుంబ సభ్యులు షాక్ అయ్యాము. ఆ తర్వాత నేను సిపి గారి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది పోలీసులు ప్రొలాంగ్ చేస్తున్నారు కానీ పని జరగటం లేదనే దాని మీద వాళ్ళ మీద నమ్మకం కోల్పోయి నేను మరి హైకోర్టుని లేదా ప్రైవేట్ కేసుని వేద్దామని లాయర్లను సంప్రదించి నేను ఆ పనిలో ఉంటా ఉన్నాను. ఈ క్రమంలో నిన్న ఉదయం మరి ఈ మీడియాలో నా బిడ్డకి సంబంధించినటువంటి సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో అది ట్రోల్ అవుతా ఉందనేది చెప్పారు నాకు. ఇన్ని రోజుల నుంచి బయటికి రండి సెల్ఫీ వీడియో, హఠాత్తుగా ఈ రోజు నిన్న 2 రోజుల నుంచి ఎందుకు ఎలా బయటకు వచ్చింది? ఎవరు బయటకు తీసుకొచ్చారు? ప్రస్తుతానికి ఎవరు చూసారు ఆ వీడియో? ఇతనుకి 2-3 స్నేహితులు ఉన్నారు. అంటే ప్రాణ స్నేహితులు అనుకోవచ్చు, లేదా సిఐ నాగరాజుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రౌడీ షీటర్స్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా కావచ్చు. అందులో కూడా ఒక సెక్షన్ ఉంటుంది. బహుశా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారని నేను నమ్ముతున్నాను. కాబట్టి మరి వాళ్ళ ద్వారా వచ్చినాకే నేను చూశాను. నేను విడుదల చేయాల్సిన ప్లేస్లో ఎవరో విడుదల చేస్తే చూడటం అనేది జరిగింది. అది అత్యంత బాధాకరం. కాబట్టి నేను కోరేది ఏంటంటే, విజయవాడ నగరంలో పోలీసులు ఇంత అమానుషమైన చర్యలు జరుగుతూ ఉంటుంటే మరి కమిషనర్ గారు కానీ, మరి ఇతరులు కానీ, ఉన్నత అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఇంతవరకు మరి ఆ విషయాల మీద స్పందించాలి. ఇప్పటివరకు సరిగ్గా స్పందించినట్టు కనిపించలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ విషయాల మీద స్పందించి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని చెప్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఒక గౌరవం ఉన్నది. అదే సమయంలో ఈ కేసు పైన ఆయన చర్యలు తీసుకునేలాగా, ప్రభుత్వమే చర్యలు తీసుకునేలాగా చేస్తుందని నమ్ముతున్నాము. క్రాంతి కుమార్ కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే దళిత సంఘాలు కూడా ఈ విషయంపై స్పందించాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి
ఒక సామాజిక ఉద్యమకారుడిగా 40 సంవత్సరాలుగా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి నా ఇంటి గుమ్మం తలుపు తట్టి ఆ మరణం అనేది ఏదైతే ఉన్నదో అది నా బిడ్డకే రావటం అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అనే దగ్గర నేను బాధపడతా ఉన్నాను. నా బిడ్డలాంటి బిడ్డలకి ఇలాగ అన్యాయం జరగకూడదనంటే ఖచ్చితంగా అలాంటి పోలీసులను శిక్షించాలనేది కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఆ పోలీసులకి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని మేము మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తాం. సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమన్నా పోలీసు అధికారులు కలవడం జరిగిందా? నా బిడ్డకి అన్యాయం జరిగింది, సీఏ నాగరాజు వల్ల నా కొడుకు చనిపోయాడని చెప్పి ఏమన్నా మీరు కంప్లైంట్ ఇచ్చారా? నేను సిపి గారి కంప్లైంట్ స్పందనలో కంప్లైంట్ పెట్టాను, వీడియో కూడా ఇచ్చొచ్చాను నేను. ఆ తర్వాత ప్రొలాంగ్ అవుతున్నందుకు గానే ఇక అంటే ఇప్పుడు కృష్ణ సాయి అతను ఎవరో చనిపోయాడు, సాయి కృష్ణ అతను చనిపోయినప్పుడు ఈ మానవ హక్కుల సంఘం వాళ్ళు ధర్నాలు చేస్తే మరి ఇటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఆ సందర్భంలో నేను పోలీసులు అనేది జరిగే పని కాదని నాకు నమ్మకం లేక నేను ఈ రోజున హైకోర్టుకు కానీ లేదా ప్రైవేట్ కేసు వేయడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను. పోలీసు వ్యవస్థ మీకు నమ్మకం లేదంటారు? అంటే పోలీసులు అందరూ చెడ్డవాళ్ళని అనం, కానీ ఎంత మంచి వాళ్ళైనా ఇవాళ ఒక అతనికి కష్టం వస్తే మరొక అతను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అనేది కూడా ఉంటుందని, పరస్పర సహకారం ఉంటుందనే అభిప్రాయంలో నేను అన్నాను. మీ అబ్బాయి మీద గతంలో నేర చరిత్ర ఉందా? రౌడీ షీట్ కానీ కేసులు కానీ ఉన్నాయా? అంటే గతంలో 10 ఏళ్లకు పైగా అతని మీద కేసులు ఉన్నమాట నిజమే. అవన్నీ కూడా నేను తీసేయించాను. ఇప్పుడు నా బిడ్డ మీద ఏ కేసులు లేవు. అతనిలో మార్పు మొదలైంది. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే కొడతారనేది 6 టౌన్ పరిధిలో ఎవరిని అడిగినా చెప్తాను. కాబట్టి ఆ విధంగా నా బిడ్డ బలవంతుడు, అంత పిరికివాడు కాదు, చనిపోతాడని నేను మేము ఎవరూ అనుకోలేదు. కానీ బలవన్మరణానికి పాల్పడేంత భయాన్ని సిఐ నాగరాజు కలిగించాడంటే అక్కడ ఏదో ఉందనే ఒక అభిప్రాయానికి మేము వచ్చి ఈ రోజున పోలీసుల మీద పోలీసుల కేసులు అంటే జరగవని కోర్టును ఆశ్రయించబోతున్నాను తెలియజేస్తాను. గతంలో ఎప్పుడు చెప్పాడు మీ అబ్బాయి ఇట్లా సిఐ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, నన్ను ఇబ్బంది పెడతాను చెప్పడం జరిగిందా? చెప్పాడు. నేను వెళ్ళి తీసుకొచ్చాను కూడా. కానీ నేను చెట్ట తండ్రిని ఉండగా ఆ పనికి పాల్పడతాడని నేను అనుకోలేదు. నాకు చెబితే నేను ఖచ్చితంగా అసలు ఇది అంటే నానా ఇలా అని నాకు వివరించి చెప్పుంటే నేను నిజంగా ఏ స్థాయిలోనైనా చేసి ఉండేవాడిని. అయితే కొడుకులో మార్పు రావాలన్న కారణంగానే నేను అతనితో పెద్దగా మాట్లాడను. మార్పు కోసం ఆ మార్పు ఇప్పుడు వస్తుంది. ఆ వచ్చే టైంలోనే జరిగింది. ఇది ఏదైతే ఉందో సిఐ నాగరాజు చేసినటువంటి అకృత్యాలకు ఒక వ్యక్తి మొన్న సాయికృష్ణ బయటకు వచ్చడం జరిగింది. దాంతోపాటు ఈ క్రాంతి కుమార్ విషయం కూడా ఏదైతే సిఐ నాగరాజు టార్చర్ వల్లే నా కొడుకు బలవన్మరణం పాల్పడ్డాడు, చనిపోయిన తర్వాత సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన తర్వాత మాకు విషయం అయితే తెలిసింది. దీని మీద స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి క్రాంతి కుమార్ మాకు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా తండ్రి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.